చెప్పండి. దేవునితో మాట్లాడేదాన్ని ఏమంటారు? వెరీ గుడ్, భాషల వరం. దాన్ని అగ్ని ఏం చేయాలా? పెంచండి. ఇంకా కొన్ని కట్లు ఎక్కువేయండి, ఇంకా కొన్ని పదాలు వేయండి. దేవునితో మోర్ ఫైర్తో మాట్లాడండి. అప్పుడు ప్రజలతో మోర్ ఫోర్స్తో మాట్లాడతారు. మోర్ ఫోర్స్తో, మోర్ పవర్తో మనుషులతో మాట్లాడతారు. పౌలు గారు దేవునితో ఎక్కువ మాట్లాడతాడు. దేవునితో మాట్లాడటం అంటే ప్రార్థన కాదు. అది మరి మీరు చదివారా? 14-18 మళ్ళీ చదవండి. 14:18 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:18 అందరు తీయండి, చదవండి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నేను నీకంటే ఎక్కువ అబద్ధం చెప్పొద్దు, నిజమే చెప్పాలి. ఓకేనా? మీ పక్క వాళ్ళకి చెప్పండి, అబద్ధం కాదు, నిజమే చెప్పాలి. నేను నీకంటే ఎక్కువ మాట్లాడుతున్నాను. ఏం చెప్పారు? మాట్లాడుతున్నారు నిజంగా? నిజమే చెప్పారా? క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం మాట్లేదు. రైట్. మీ ప్రక్కన వాళ్ళకి నాకు ఇంకా రాలేదేంటి అని కూడా చెప్పొచ్చు. నాకు రాలేదన్నారు. మన ఇద్దరం పక్కన కూర్చోకూడదు, ఉండు, వచ్చినోడు పక్కన కూర్చుంటాను. కూర్చోండి, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయండి. వాళ్ళని ప్రార్థన చేయమని కోరండి. ప్రభు మీకు కూడా ఆ ఫైర్ అంటుకునేటట్టు చేస్తాడు. ఆ ఫైర్ కలుగు రగులునుగాక. ఈ కొన్నుండి ఆ చివరి కొన వరకు ఆ ఫైర్ రగులు కొనుగాక. అసలు అవి మాట్లాడుతుంటుంటే దేవునితో మనము మనుషులతో ప్రవచన వరం మాట్లాడగలదు. ఆత్మను ఆర్పకుడి అనేది దేవునితో మాట్లాడటం, ప్రవచించడాను నిర్లక్ష్యం చేయకుడు అనేది మనుషులతో మాట్లాడటం. మనుషులతో మనం మాట్లాడాలి. నేను దేవునితోనే మాట్లాడతాను అని సంఘంలోకి వచ్చి కూడా దేవునితో మాట్లాడుతున్నారంట. అప్పుడు రాశాడు ఈ పత్రిక. ఎందుకు రాశాడు? ఆత్మ వరము కంటే ఆత్మఫలం గొప్పది అంటానికి రాయలేదు. 2 ఆత్మవరాల గురించి రాశాడు ఈ అధ్యాయంలో. ఆత్మవరానికి ఆత్మఫలానికి పోటీ కాదు. 14వ అధ్యాయం. ఆత్మవరానికి సమన్వయం. ఆ రెండింటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి అధ్యాయం రాశాడు. ఇందులో పౌలు గారు ప్రవచన వరమే ప్రేమ అని చెప్పాడు. ప్రవచన వరమే ప్రేమ అన్నాడు. ఎందుకంటే మీరు మనుషులతో మాట్లాడితే మనుషుల్ని ఏం చేస్తున్నట్టు? ప్రేమిస్తున్నట్టు. మీరు సంఘంలోకి వచ్చి భాషలే మాట్లాడుతున్నారు అంటే మీరు దేవుణ్ణే ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నారు. సంఘానికి వచ్చినాక దేవుణ్ణే ప్రేమిస్తే ఎలాగా? ఆ ప్రేమ నిజమైతే మీరు ఎదుటి వ్యక్తిని కూడా ప్రేమించాలి. కాబట్టి ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే భాషలో ఒక వరం ఉంది. ఆ వరం ప్రవచన వరం. ఆ వరంతో మాట్లాడమని చెప్పాడు. ఎలా మాట్లాడమన్నాడు? మనకు పద్ధతి నేర్పించాడు. ప్రతి ఒక్కరు ఎలా అనాలంట, నేను మీ అందరికంటే ఎక్కువగా మాట్లాడుతున్నాను అన్న స్టేట్లోకి రావాలంట. ఓకేనా? ఇది మనం పురమాయించుకొని మాట్లాడేది కాదు. దేవుని ఆత్మ మన మీదకి వస్తే కలిగే అనుభవం, అది కలుగునుగాక. అపోస్తలుల కార్యాలు 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి, ఏ శక్తి? 2:4 వాక్ శక్తి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు పేతురన్న వస్తుంది. అది పరిశుద్ధాత్మ నీ మీదకి రావాలి. నా ప్రార్థన అదే, అందరి మీదకి దేవుని ఆత్మ దిగి రావాలి. మనం దేవుని ఆత్మను పొందాం, కానీ దేవుని ఆత్మ మీదికి రావటం అనే దాన్ని కూడా పొందాలి. దేవుని ఆత్మ మనలో ఉన్నాడు అంటే మనము లోపల జలం కలిగి ఉన్నాం. వాటర్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ అస్. ఇప్పుడు వాటర్ చెప్పాలి ఏమని? జాన్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ మీ అని. దాన్ని ఏమంటారు? జాన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అంటారు. మీరు వాటర్ తాగితే దాన్ని ఏమంటారు? నీళ్లు లోపల ఉన్నాయంటారు. మిమ్మల్ని నీళ్లు తాగితే మీరు నీళ్లలో ఉంటారు, అది బాప్తిస్మం. నీళ్లు మీలో ఉన్నాయా? మీరు నీళ్ళలో ఉన్నారా? అదే నేను అడుగుతున్నా. మీలో నీళ్లు ఉన్నాయి కానీ మీరు నీళ్లలో ఉండాలా? హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ అస్, బట్ హోలీ స్పిరిట్ హ్యాస్ టు సే దట్ హీ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ మీ. అతడు నాలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ నాలో ఉండటం వేరు, నేను పరిశుద్ధాత్మలో మునగటం వేరు. తాగితే ఎన్ని నీళ్ళు తాగుతాం? అదిగో వెనకాల ఆయన తాగుతున్నాడు. ఏం తాగే అన్న? చెప్పు. అన్నిట్లో నువ్వు మునిగితే మునగలవా అంటే అంత గొప్పది ఆ వరం. పరిశుద్ధాత్మ మనలో ఉండటం వేరు, పరిశుద్ధాత్మ మనల్ని తనలో ఉంచుకోవటం వేరు కదండి. బాప్తిస్మం తీసుకున్నప్పుడు కొంతమంది సరిగ్గా మునగరు, వాళ్ళు చెయ్యి అన్నీ మన లోపల నెట్టేస్తాం కదా. అలా పరిశుద్ధాత్మలోనికి వెళ్ళిపోవటమే బ్యాప్టిజం ఇన్ హోలీ స్పిరిట్ అనమాట. దీనిని కొందరు పరిశుద్ధాత్మను పొందటమే అని చెప్పేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు భాషలు నమ్మరు కాబట్టి. కానీ
నేను కూడా నమ్మని బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను. కానీ నేను ఇప్పుడు ఎందుకు నమ్ముతున్నానంటే అసలు క్రొత్త నిబంధన సిద్ధాంతం తెచ్చిన పౌలు గారు చెప్పారు, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను. మాణిక్యమన్నా లోపల ఉన్నాడా, నువ్వు దాని లోపల ఉన్నావా? నీ లోపల ఉన్నాడు. ఎప్పుడు వెళ్తావు అందులోకి? నేడే. అది రమ్ము అని పిలు, రమ్ము అంతే. మొన్న ఆదివారం మా సంఘంలో నేను ఆరాధన వర్తమానాలు చెప్పాను. ఇప్పుడు ప్రభు చాలామందికి అనుగ్రహిస్తాడు ఈ వారం అని. చాలామంది కొత్త వారికి ఆ దినం ప్రభు యాక్టివేట్ చేశాడు. ఈ తాడేపల్లిగూడెంలో మధ్యాహ్నం సెషన్లో దేవుడు అందరికీ యాక్టివేట్ చేయను గాక. అసలు ఆ వరం కలిగితే మనం దేవునితో మర్మములు పలుకుతామంట. అవి మనుషుడెవడును గ్రహించడు. మనుషుడెవడు గ్రహించడు అనేది లిస్టులో ఎవరున్నారు? గ్రీకు భాషను ఎరిగిన పౌలు ఉన్నాడు. పౌలు దగ్గరికి వెళ్ళి నీకేమన్నా అర్థమవుతుందా ఇది? వాళ్ళు గాలితో మాట్లాడినట్టు ఉందన్నారంట. పౌలు అన్నాడు, అది నా మనసుకు ఫలవంతంగా ఉండదు, అయినా నేను వాటిని ఎక్కువగా మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడుతున్నాం? నా దేవునితో నేను వాటిని ఎంత ఎక్కువ మాట్లాడతానో నా సహోదరులతో నేను ప్రవచన వరాన్ని ఆ ఫోర్స్తో మాట్లాడతాను. అందుకని ఇది అపేక్షిస్తున్నాను దానికోసం. అది తెలియక కొరింథీ విశ్వాసులు ఏం చేస్తున్నారంటే ప్రవచన వరాన్ని నెగ్లెక్ట్ చేసి భాషల వరాన్ని వారు ముందుకు తీసుకెళ్తున్నారు. అప్పుడు చెప్పాడు, మీరు సంఘములోకి వచ్చినప్పుడు మీతో దేవునితో మాట్లాడండి, అయితే సంఘముతో కూడా మాట్లాడాలి. అది మీరు ప్రవచన రూపంలో మాట్లాడాలి. అసలు పౌలు యొక్క అపేక్ష ఏంటో తెలుసా? ఫైనల్ ఎండ్ టైమ్స్లో చర్చ్ అసలు ఏ రూపంలోకి రావాలని పౌలు ఎక్స్పెక్ట్ చేశాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 24వ వచనం. గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. అందరికీ వచ్చేయాలన్నాడు ఈ వరం, అందరికీ రావాలని కోరుకున్నాడు పౌలు. మన సంఘంలో అందరూ మాట్లాడితే అప్పుడు మనం చెప్పాలి. మీ సంఘంలో ఎంతమంది ఉంటారంటే గొప్పలకి వెళ్ళిపోతాం మనం. దగ్గర దగ్గర ఒక 2000 వస్తారు అంతే బ్రదర్. 2000 మంది ప్రవచన వారు మాట్లాడుతున్నారని పౌలు అడుగుతారు. ఆ రోజు ఎక్కువ లెక్క చెప్పుకుంటే వాళ్ళందరికీ ఉందని చెప్పాలి వరం. మా దగ్గర 30 మందే ఉన్నారు, 30 మంది ప్రవచిస్తారు. ఫిలిప్పుకు 4 కుమార్తెలు ప్రవచిస్తారు. ప్రవచించడం అంటే వాక్యం చెప్పడం కాదు, అది అలా లాగారు. ఎందుకంటే భాషల వరం లేదన్నారు కాబట్టి, ప్రవచన వరం లేదన్నారు కాబట్టి వాక్యం చెప్పడమే ప్రవచించడం అన్నారు. నో, వాక్యం చెప్పడం ప్రవచించడం కాదు. ఎందుకంటే నెక్స్ట్ లైన్ చదవండి, 14వ అధ్యాయం వచనం 25లో అప్పుడు అతని హృదయ రహస్యములు బయటపడతాయి అన్నాడు. అంటే ప్రవచించే వరం మాట్లాడుతున్నప్పుడు దేవుడు హృదయ రహస్యములను బయటికి తీసుకొస్తాడు. దేవుడు నిజముగా మనలో ఉన్నాడని అతడు ఉపదేశం పొందినవాడు ప్రచురిస్తాడు. ప్రభు ఆత్మ అలాంటి కృప దయచేయనుగాక కదండి. అసలు ఒక ఉపదేశం పొందనోడిని తెచ్చి మన సంఘంలో పడేస్తే అందరూ మాట్లాడుతుంటుంటే అతడు దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రచురం చేయాలంట. మీటింగ్ అవగానే ఎవరో ఒకరు మిమ్మల్ని కలుసుకొని వందనాలు చెప్పి ఒక విషయం ప్రవచించాలి మీతో. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా అది ప్రవచనాత్మకంగా మీ చెవుల్లోకి వెళ్ళాలి. అలాంటి వ్యక్తులను దేవుడు అనుగ్రహిస్తానన్నాడు. అదే అన్నాడు, నన్ను అడుగుము నేను నీకు జనములను స్వాస్థ్యగిస్తాను. దేవునికి స్తోత్రం. మన సంఘంలో 30 మంది ఉన్నారు. 30 మంది వాక్యం మొదలుగానే నిద్రపోతారు. అది స్వాస్థ్యమా? ఎంత బాధ అండి. ఆడపోతే అందరూనేమో ఆవులు నోరు తెరుచుకొని బుక్కులు పెట్టుకొని నోట్స్ రాసుకొని వాక్యం వింటున్నారు. నా సంఘంలో నేను ఇలా స్టార్ట్ చేయగానే అందరూ నిద్రపోతున్నారు. ఇక నాకు ఏమైంది? రమ్ము కాదు, లెమ్ము ఇంకా నేను లేపుకోవడమే. ఓ మరి అక్క లే అని లేపుకోవడమే. ఓ మార్తక్క ఎక్కడ వస్తున్నామ్మా నీకు నిద్ర అని లేపుకోవడమే కదండి. నిద్ర మత్తు గల మనసు కాదు, వాళ్ళు ఫైర్ లాగా ఉంటారన్నమాట. మత్తు ఉంటుంది. ఇక ఫైర్ అంటే ఫైర్ నిద్రపోద్దా? ఫైర్ మత్తుగా డ్రౌజీగా ఉంటుందా? ఫైర్ ఎగ్జాక్ట్లీ ఎట్లా ఉంటుంది? ఫైర్ ఎట్లా ఉంటుందండి? నాలా ఉంటుందని మీరు చెప్పాలా? ఎప్పుడు చెప్తారు? ఫైర్ ఎట్లా ఉంటుందంటే ఫైర్ చాలా బాగుంటుంది, ఎర్రగా ఉంటుంది, నీలము కూడా అందులో ఉంటుంది. అట్లే ఏంటంటే ఫైర్ ఈజ్ లైక్ మీ. ఫైర్ అంటే నాలాగా ఉంటుంది బ్రదర్. అసలు నిద్ర మొత్తం ఉండదు, మబ్బు ముఖం ఉండదు, జుడ్డు ముఖం ఉండదు, చిన్న ముఖం ఉండదు. అది ఫైర్. ప్రభు మిమ్మల్ని ఫైర్గా ఉంచునుగాక.
ఎందుకంటే మన డాడీ పేరేంటి? ఏలయనగా మన దేవుడు దహించు అగ్నిపుత్రులు రా బాబు మీరు. అగ్నిదేవపుత్రులం, అగ్ని వారసులం. అగ్నిలా ఉండాలా, ఎప్పుడు చూసినా ఫైర్ లాగా ఉండాలి అంతే. ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా యు ఆర్ లైక్ ఫైర్. మండిపోవాలి. మీ ప్రక్కన కూర్చున్న వాళ్ళకి హృదయాలు మండాలా. అసలు ఈ వాక్యం నచ్చని వాళ్ళకి కనీసం కడుపన్నా మండాలా, ఏదోటి మండాలా, నువ్వు మండించాలా. బికాజ్ యు ఆర్ ఫైర్. కొందరికి హృదయాలు మండుతాయి, కొందరికి కడుపులు మండుతాయి. మొత్తానికి మంట అయితే ఖాయం, ఎందుకంటే నువ్వు మంట కాబట్టి. అట్లా ఉండాలి. ఉండాలదే. ఇస్సాకు బావులు తవ్వాడు, ఎక్కడ తవ్వితే అక్కడ నీళ్లు పడ్డాయి. అది మన హృదయంలో మంట. ఫిలిస్తీన్లకు కడుపు మంట, ఏదో ఒక మంట. ఎందుకంటే ఈ సంవత్సరం అదే పెట్టుకోండి మీరు. ఆదికాండం 26, ఈ సంవత్సరం 2026 యోషియా మందిరాన్ని బాగు చేసింది అతని ఏట 26వ సంవత్సరంలో. 26లో ఐజాక్ గారు బావులు తవ్వుతుంటుంటే, నీళ్లు పడుతుంటుంటే ఫిలిస్తీన్లకు కడుపు మండిపోయింది. మనకైతే హృదయాలు మండుతున్నాయి. దేవుడు తెరిచే ఓటలు, లేఖనాల్లో నుంచి ఆయన విప్పే వర్తమానాలు, ఆయన తెలియజేసే మర్మాలు, ఇవి వింటుంటే లేఖనములను ఆయన మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయములు మండుచుండలేదా అని అన్నారనమాట. అట్లా మండాల హృదయాలు. వాక్యం చెప్తుండ్రు ఓ మీద అడిపోతుంటుంటే. ఒకసారి మిక్సర్ ఆపరేటర్ నిద్రపోతున్నాడు తెలుసా? సుమంత్ కాదులే, బయట నుంచి అరువు తెచ్చుకున్నాం గొడ్డలే. ఒకసారి అరువు తెచ్చిన గొడ్డలు నిద్రపోతూ ఈ స్టీరియో వాల్యూమ్ ఉంటుంది దాని మీద పడిపోతున్నాడు. అది ఊరికే తగ్గుతుంది, తగ్గిందని నిద్రలేస్తున్నాడు, పెంచుతున్నాడు, మళ్ళీ దాని మీద పడిపోతున్నాడు. ఆ చక్రం కిందకి లాగేస్తున్నాడు వాడు నిద్రపోయి. ఐతుక్కు జోగుతున్నాడు. ఎక్కడ? కిటికీలో కూర్చోండి కాదు, మిక్సర్ మీద. ముందుకే ఆయనకి వాల్యూమ్ తగ్గిపోయి ఎందుకుతున్నాడు, నిద్రపోతున్నాడు. కానీ మన మిక్సర్ ఆపరేటర్ కూడా ఫైరే. ఎవరు? సుమంత్ కదండి. అందరూ చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్దాం. మీకు కూడా తెలుసా, రాజేష్ కూడా ఫైరే కదండి. అందరూ ఫైరే, మీరు అందరూ ఫైరే. నేను కోరుకునేది ఏంటంటే, నిజంగా నువ్వు ఫైర్ అయితే మీటింగ్ అయిపోయేలోపు నీ పక్కా అంటుకోవాలంతే. అంటుకుపోవాలంటే హృదయాన్ని మండాలని, వాళ్ళకు కూడా అంటుకోవాలి. ఓకేనా? ఈ కొన నుండి ఆ కొనకు అందరికీ రావాలా, దేవునితో మాట్లాడటం అనేది కలగాల. అసలు మీరు అట్లా మాట్లాడితే మీరు వంట చేసుకుంటూ దేవునితో భాషలతో మాట్లాడవచ్చు, ప్రయాణం చేస్తూ మాట్లాడవచ్చు. నిజంగా మీరు ఎప్పుడైనా డ్రైవింగ్ చేస్తూ టంగ్స్ మాట్లాడారా? ఏం జరిగిద్దో తెలుసా? చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చెను. శక్తి గల ఆత్మనిచ్చాను. నెక్స్ట్ పిరికితనము గల ఆత్మ. తర్వాత తమ్ముడు 6 పెట్టు. అందరు ఇటు చూడండి. ఒకవేళ తీలేని వాళ్ళు ఇటు చూడండి. నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన కృపావరం. అంటే పౌలు గారు తిమోతి తల మీద చేయి పెడితే పరిశుద్ధాత్మ ఆయన మీదకు వచ్చినప్పుడు కలిగిందంట వరం. ఏంటి? ప్రజ్వలింపజేసే వరం. ఆత్మను ఆర్పకుడి అనే వరం కలిగింది. ఇప్పుడు ఆ వరం యొక్క లక్షణాలు 3 పెట్టండి. నెక్స్ట్ పెట్టండి, స్పీడ్గా పెట్టండి. 7 1 రైట్. ఈ 3 డ్రైవింగ్ చేసినప్పుడు ఏది కావాలి? ఇంద్రియనే కంట్రోల్ చేయాలా, బాగా కంట్రోల్ చేయాలా. కొనకూడదంటే తేజ ఏం కావాలా? ఈ వరం కావాలి. ప్రభు నీకు సమృద్ధి కలిగించును గాక. శాస్త్రి గారిది కాదు, నా హస్త నిక్షేపణం వల్ల కలుగును గాక. అర్థమైందా? వాక్యం చెప్తుంది. అంటే ఆయన పేరు అజ్రా శాస్త్రి, అందుకే చెప్పాను. ఈ వరం మీకు కలుగును గాక. కలిగితే ఏమైద్దంట? కంట్రోల్లోకి వచ్చేసిద్ది అంతే. టంగ్స్ మాట్లాడుతూ వంట చేస్తే వంట మాడిపోదు. కంట్రోల్, అన్నిట్లో కంట్రోల్. మీరు భాషలతో మాట్లాడుతూ మీరు ఏం చేసినా అదంతా స్వస్థ బుద్ధితో, అంటే విత్ ఇన్ లిమిట్స్లో జరిగిద్ది అంతా. హల్లెలూయా. నాకు కూడా వరం కలుగునట్లు ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను కూడా టైం దాటి వెళ్ళకుండా ప్రసంగంలో స్వస్థ బుద్ధి గల ఆత్మ. ఆమెనంటుంది అక్క, నాకు ఉందక్క. అయినా ప్రభు నేను దీవించగా, నువ్వు నా క్షేమం కొరకు ఎప్పుడు ప్రార్థన చేసేదానివే, నా తల్లివి నువ్వు. రైట్. దేవునికి స్తోత్రం. అర్థమైందా? స్వస్థ బుద్ధి గల ఆత్మ మనకు కలుగును గాక. దేవునితో ఎవరైతే ఈ మర్మములను పలికే వరం కలిగి ఉంటారో వారిలో స్వస్థ బుద్ధి ఉంటుంది. అంటే సెల్ఫ్ కంట్రోల్ అనే ఒక కృప ఇందులో విడుదలైపోయిద్ది అన్నమాట. విస్తారంగా కొన్నిసార్లు చెత్త మాట్లాడేస్తూ ఉంటామన్నమాట.
అంటే ఏమి లేదు, కంట్రోల్ లేదు. అంతా మాట్లాడేసి సాయంకాలానికి వచ్చి ఏమంటారు, సూర్యుడు అస్తమించే వరకు కోపం ఉండొద్దు అన్నాడు కదా, బుజ్జా నన్ను క్షమించేదో అనేసి అని అంటారు. అట్లా అంటున్నాం కానీ అది హృదయపూర్వకంగా రాట్లా. అనాల్సినవి అన్నీ అనేసి సారీ చెప్పడం ఏంటండి, పిల్లలు తన్నేసి సారీ చెప్పినట్టు. అసలు అలా అనకూడని కంట్రోల్ ప్రభు మనకి ఇచ్చాడు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల. మీకు ఒకటి చెప్పిన, అసలు ఎందుకు దేవునితో మాట్లాడే వరం కలిగిన వాళ్ళు స్వస్థ బుద్ధిలో ఉంటారంటే, యెషయా గ్రంథంలో దీని గురించి ఒక మాట చెప్పాడు. 28వ అధ్యాయం, కొంచెం స్పీడ్గా తీయండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం చదవండి, వచనం 11. నిజమే అలసిన వానికి నెమ్మది కలుగు చేయడి, ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అలాగైతే అన్య భాషను ఇక్కడ ఏమన్నాడు, నెమ్మది అన్నాడు. చెప్పండి కదండి. అంటే దోస్ హూ ఆర్ స్పీకింగ్ ద టంగ్స్ దే ఆర్ ఎంజాయింగ్ ద రెస్ట్ అన్నమాట. దయచేసి ఎవరు దీన్ని దూషించకండి, తెలియక మీరు దూషిస్తున్నారు. నాకు తెలియదు, నేను దూషించాను, కానీ నేను ఇప్పుడు ఆ వరాన్ని సమృద్ధిగా పొందుకున్నాను. అనేక మంది పొందుకోవడానికి నేను నా హస్తాన్ని వారిపై ఉంచి ప్రార్థన చేశాను. చాలామంది వరం కలిగి ఉన్నారు, అనేకులకు ఇది కలుగును గాక. ఎందుకంటే మరి ఇది అంత పవర్ఫుల్ కాకపోతే దీని గురించి అంత వివాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇది చాలా పవర్ఫుల్. ఇది శక్తియు ప్రేమయు. అసలు పౌలు గారు అన్నారు, దీంతో మనసుతో 5 భాషతో 10,000 అన్నాడంటే, పౌలు గారు ఎక్కువ మాటలు దేంతో మాట్లాడతాడు? కాబట్టి ఇప్పుడు మీరు అందరూ 5 మాట్లాడుతున్నారు మనసుతో మాట్లాడితే, కానీ దాంతో మాట్లాడితే 10,000 మాట్లాడండి. హల్లెలూయా. రైట్. ఏ అధ్యాయం? 14వ అధ్యాయం కదండి. ఇప్పుడు అందరం ఎక్కడున్నాం? కొరింథీ మొదటి పత్రిక 14. నా వైపు చూడండి, నేను ముగిస్తున్నాను. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదివాను, తీయకండి ఎవరు. కోరేషు ఏమన్నాడు? వెళ్ళి మందిరం కట్టమన్నాడు. ఇది చివరి 14. ఏ 14 అంటే, యూదులు బబులోను చెరకు వెళ్ళినప్పటి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే మధ్యలో ఎన్ని తరాలు? ఈ 14 తరాలు అనే టైం పీరియడ్లో కట్టబడిన మందిరం అది. జెరుబ్బాబేలు నాయకత్వంలో కట్టబడింది. ఆ మందిరం కట్టించడానికి నాటి కోరేష్ ఎవరు? పారసీక దేశపు రాజు. అలాగైతే ఈరోజు అమెరికా దేశపు ప్రధాని ఉన్నాడు, ఎవరు? డొనాల్డ్ ట్రంప్ని ఇశ్రాయేలీలు ఏమని నమ్ముతున్నారు? మా కోరేష్ అని నమ్ముతున్నారు వాళ్ళు ఇప్పుడు. అంటే ఆ 14లో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది మళ్ళీ. ఆ 14 తరముల్లో ఏం జరిగిందో పేతురన్న తిను, మనకు తెలియదు. ఇది మనం ఇదే అనాలి జాగ్రత్తగా. ఆ చివరి 14లో ఏం జరిగిందో అంటే, ఇప్పుడు అమెరికా దేశం ఇశ్రాయిల్లో 3వ మందిరం కట్టడానికి సహకరించవచ్చు. అలా సహకరించడానికి దేవుడు ట్రంప్ని వాడుకోవచ్చు అని వాళ్ళు నిరీక్షిస్తున్నారు. అందుకనే మా కోరేష్ అని వాళ్ళు బ్యానర్ పెట్టుకుంటారు. అయితే ఆ లెక్కలు మనకు తెలియకపోయినా పర్లేదు, కానీ మనకు లెక్క తెలియాలి. ఏమనంటే, ట్రంప్ కడతాడా, ఎవరు సహకరిస్తారనేది ప్రక్కన పెడితే, ఆ పూర్తి బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడు? నీకు అప్పగించాడు. ఎక్కడికి పిలిచాడు? నేడు. ఏమంటానికి పిలిచాడు? దాని పేరేంటి? వెరీ గుడ్. నువ్వు ప్రవచిస్తే అక్కడ మందిరం కట్టబడిద్ది. కాబట్టి ఇప్పుడు కోరేషు పాత్ర ఎవరు పోషించాలి? మీరు పోషించాలి. జెరుబ్బాబేలు పాత్ర ఎవరు పోషించాలి? నువ్వు పోషించాలి. ప్రధాన యాజకుడైన యెహోషువ పాత్ర ఎవరు పోషించాలి? ఎజ్రా పాత్ర, నెహెమ్యా పాత్ర, హగ్గయి పాత్ర, జకర్యా పాత్ర, అన్ని పాత్రలు నువ్వే పోషించాలి. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. వీళ్ళందరూ చెరలో నుండి వచ్చి మందిరం కట్టారు. ఇప్పుడు కూడా ఇశ్రాయేలీలు విడిపించబడి మందిరం కడతారు. ఈ మందిరం గురించి మనకంత ఆసక్తి ఎందుకంటే, అసలు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రపంచాన్ని వెళ్తాడంటే మనకంటే ఎక్కువ ఆనందించేది ఎవరు? అవునా కదా? మా ఆయన రాజు అవుతాడండి, నా పురుషుడు రాజు అవుతాడు, నా శిరస్సు రాజు అవుతాడు, నా స్వాస్థ్యం రాజు అవుతాడు,
రోజు నాతో మాట్లాడేవాడు త్వరలో ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాడు. ఎంత ఆనందం! అప్పుడు ట్యాక్సులు అందరూ ఎవరికి కట్టాలి? హైవే మీద టోల్ గేట్లు డబ్బులన్నీ ఎవరికి పడతాయి? ఇప్పుడు మీ ఆయన బయటికి వెళ్ళి కూరగాయలు ఎవరికి తెస్తాడమ్మా? నీకే కదా. మన రాజు పరిపాలిస్తే ట్యాక్స్ వసూలు చేసి డబ్బులన్నీ ఎందులోకి వస్తాయి? అందుకని ఫాస్ట్యాగ్ల దగ్గర స్పీడ్గా వెళ్ళిపోకండి, ఫాస్ట్యాగ్ కట్టండి. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ అవన్నీ మనకే వస్తాయి. ఇప్పుడు మీరు ఎగ్గొడితే రేపు మనకే లాస్. ఫైనల్లీ అన్నీ ఎక్కడికి వస్తాయి? హగ్గై గ్రంథం 2వ అధ్యాయం, రాబో దినములలో నేను అన్యజనులందరి ఇష్ట వస్తువులు తెస్తాను, ఈ మందిరాన్ని నా మహిమతో నింపుతానన్నాడే. ఆ నిధులు రప్పించాలన్నమాట. దేవునికి స్తోత్రం. మీరు క్రైస్తవులు పన్ను కట్టరా అంట కదా అంటే, పన్ను ఎందుకు? మేము పన్ను కడతాం. ఎందుకు కడతామంటే ఇదంతా రేపు పొద్దుట మా సెక్షనే. అసలు మన భారతదేశంలోనే కాదు, అన్ని దేశాల్లో పన్ను సరిగ్గా కట్టించుకోమని అందరికీ చెప్పాలి, ప్రార్థన చేయండి. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ అవన్నీ ఎవరికి ఇస్తారు? మీకే కదా. దేవునికి స్తోత్రం. 1000 ఏళ్ల పరిపాలనలో బెంజ్ కంపెనీ రాజేష్కి ఇస్తే బెంజ్ ఆనర్ అయిపోడా? ఆ రేంజ్ ఎలా ఉంటుందండి? వైట్ హౌస్లోకి తీసుకెళ్తాడేమో దేవుడు రేపు పొద్దున్న నిన్ను. అర్థమైందా? అబ్దుల్ కలాం గారు ఏమన్నారు? కలలు కనండి అన్నాడు. మన ప్రభు ఏమన్నాడు? అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికంగా చేయ శక్తి గల దేవుడుని అన్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 21. అడగండి, అడిగిన దానికండి, ఊహించండి, ఊహించిన దానికండి. అంతే. ప్రభు నాకు ఏమొద్దు నాయన, పరలోకంలో మూలను కూర్చోబెట్టి. ఆల్రెడీ కూర్చున్నాం మూలనే, దేవుని కుడిపార్శాన్న. అది కాదు, ఇప్పుడు నేను పరలోక రాజ్యం, పరలోకంలో కూర్చున్నవారు స్వాధీనపరచుకోవలసిన దేశం, పరలోక సంబంధమైన దేశం. ఈ భూమి మీద ప్రభు యొక్క పరిపాలన, దీని కొరకు మనం అపేక్ష కలిగి ఉండాలి. ఈ పూర్తి బాధ్యత ప్రభు మన చేతిలో పెట్టాడు. దావీదు తాళపు చెవి ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. ఫిలదెల్ఫియా సంఘం ఏమన్నాడు? దావీదు తాళపు చెవి కలిగి ఎవడును విప్పలేకుండా, తీయవాడును ఎవడును తీయలేకుండా, మూయవాడిని అయిన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా అన్నాడా లేదా? అంటే దావీదు తాళపు చెవి ఎవరికి ఇచ్చాడు? డేవిడ్స్ కీ అన్నాడు. అంటే డేవిడ్స్ కీ అంటే డేవిడ్ ఎవరు? డేవిడ్ ఎవరు? డేవిడ్ రాజుగారు. సింహాసనపు తాళపు చెవులు నీ చేతిలోనే ఉన్నాయి. ఈ ప్రపంచాన్నేలే దావీదు సింహాసన తాళపు చెవులు నీ చేతిలో ఉన్నాయి. మరి ఆ తాళపు చెవులు దగ్గర పెట్టుకొని మనం ఎలాగ ఆలోచన చేయాలా కదండి? ప్రపంచ బ్యాంక్ తాళపు చెవులు మీ చేతిలో మీరేం చేస్తారు? అసలు ఎలా ఉంటారు మీరు? అక్కడ కూర్చుంటారు అసలు ఫస్ట్? ప్రపంచ బ్యాంక్ తాళపు చెవులు, ప్రపంచ బ్యాంక్ తాళపు చెవులు కాదు, దావీదు సింహాసన తాళపు చెవులు ప్రభు మనకి ఇచ్చాడు, సంఘానికి ఇచ్చాడు. సంభవించబోయేవన్నీ నీ నాలుకలో పెట్టాడు. నీకేం చెప్తే నువ్వు అది మాట్లాడితే ప్రభు అక్కడ జరిగిస్తాడు. అందుకనే మనం ఏం కోరుకోవాలంటే, ఈ నీడని సమయంలో ప్రవచన వరాన్ని అలక్ష్యం చేయకూడదు. అది ఎక్కువగా మనకు కలుగునట్లు ప్రయత్నం చేయాలి. ఓకేనా? చిన్నగా మీరు అందరూ తలకి ఊపారు వెళ్ళిపోతారు కదా, ఇప్పుడు వెళ్ళిపోతారు కదా. కనీసం ఒక్కలైనా ఈ మీటింగ్ హాల్ వెళ్ళేలో భాషల వారు నాలుగు కలుగును కాక అనుకోవాలి కదా. అనుకోలేద్దా? అనుకోండి. మర్మములు దేవునితో పలకండి. కొంతమంది అంటారు, అన్నా నేను వింటుండగానే, నేను ప్రార్థన చేస్తుంటుండగానే ఏదో మాట్లాడుతున్నాను అన్నది నేను ఎప్పుడు వినలేదన్నా, అదేందో కొత్తగా ఉందన్నా, ఆ వరం కలుగును గాక. అది మాట్లాడండి, మాట్లాడి చూడండి దేవుడు ఎంత రెస్ట్ ఇస్తాడో మనకి. ఇదే విశ్రాంతి, ఇదే నెమ్మది, అలిసిన వారికి నెమ్మది కలుగుజేయుడి అని ఆయన అన్య భాషతో మాట్లాడుతున్నాడని చెప్పాడు. హల్లెలూయా. మనం ఎంత ధన్యులమండి. ఎందుకంటే మన ఇశ్రాయేలీలమా? కాదు. ఇశ్రాయేలీలు కాని వారికి మొదట ఏమని పేరు పెట్టాడు? దేవుని కుమారులు. అన్ని జనులు ఏంటారు బాబు? దేవుని కుమారులు. 2 దేవుని ప్రియులు. 3 వారి పెంతుకొస్తు పండగకే మన దగ్గరికి కొత్త ఫల నైవేద్యం పంపాడు. పండగ ఎవరిది? పెంతుకొస్తు పండుగ ఎవరిదండి? వాళ్ళ పండుగలో మన హడావిడి ఎక్కువైంది. ఇప్పుడు నేను ఏదో పలికేనని అనుకోకండి, నిజంగా వాళ్ళ దృష్టిలో మనం కుక్కలమే. సురోఫెనికే వంశస్త్రాలు వస్తే
యేసు ప్రభు అనే యూదుడు ఏమన్నాడు? యూదుడిగా చెప్తాను ఇప్పుడు. యేసు ప్రభు అనే యూదుడు ఏమన్నాడు? పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయటా అంటే వారు మనల్ని కుక్కలా చూస్తారు. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? వాళ్ళు కుక్కలు అనుకుంటున్న మనకు ప్రభు ఏం చేశాడంటే ఈరోజు వాళ్ళ పండగలో మన హడావిడి పెట్టాడు. అర్థమైందా? పెంతుకొస్తు పండుగ ఎవరిదే? పస్కా పండుగ వాళ్ళదే కాదనం. పులియన్ రొట్టెల పండుగ వాళ్ళదే కాదనం. అల్లాడించి పన వారిదే కాదనం. పెంతుకొస్తు పండుగ కూడా వాళ్ళదే. కానీ దేవుడు దాన్ని మన జీవితాల్లో నెరవేర్చాడు. సంఘం అనేది, అన్యజనుల ప్రవేశం అనేది, రూతు ప్రవేశం, ఇదంతా కూడా పెంతుకొస్తు పండుగలో జరిగింది. ఆ పెంతుకొస్తు పండుగను ఎలా చేయమన్నాడంటే లేవీకాండ 23లో ఒక క్రొత్త ఫలంతో చేయండి అన్నాడు. ఆ న్యూ ఫ్రూట్ ఏంటంటే క్రొత్త భాషలని క్రొత్త నిబంధనలో చెప్పాడు. క్రొత్త భాషలు. ఫలం అంటే జిహ్వా ఫలం. నాలుకకి ఇచ్చాడు ఆ ఫ్రూట్ని. వారి దగ్గరికి వెళ్ళాడు, చెట్టు మీద చూశాడు, అంజూరపు చెట్టున కాయ దొరకలేదు. కాయలేని ఇశ్రాయేలీల తొట్టుబాటుని మనకు ఒక న్యూ ఫ్రూట్ని ఇచ్చాడు. ఈ ఫ్రూట్ని మనం ఏం చేస్తున్నాం? నెగ్లెక్ట్ చేస్తున్నాం. కానీ ఈ ఫ్రూట్ని మీరందరూ గట్టిగా పలికితే దేవుడు త్వరలో ఇశ్రాయేల్ దేశంలో బోర్ల పండుగ జరిగించబోతున్నాడు. అనండి, ఏ పండుగ? బోర్ల పండుగ. బోర్ల పండుగ అంటే ఏంటంటే ఇశ్రాయేల్ దేశంలో సువార్త ప్రకటన. ఆ తర్వాత వారందరూ పొడిచిన వాని తట్టు చూస్తారు, ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఆ తర్వాత వారందరూ 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీద జరిగిస్తారు, పర్ణశాలల పండుగ. అంటే 3 పండుగలు జరగాలంటే దాని ముందు పండుగలకు మనల్ని పిలిచాడు. పెంతుకొస్తు అనుభవానికి వచ్చాం మనం. పెంతుకొస్తు సంఘం వాళ్ళే పెంతుకొస్తోళ్ళు కాదు, క్రైస్తవ సంఘం అంతా పెంతుకొస్తు అనుభవానికి చెందిందే. మనం అందరం పెంతుకొస్తు అనుభవాన్ని అనుభవించదుము గాక. పెంతుకొస్తు అంటే ముఖ్యంగా అదే ఆ క్యారిస్మెటిక్ ఉజ్జీవం. క్యారీస్ మీన్స్ గిఫ్ట్. ఏంటి ప్రభు మనకిచ్చిన గిఫ్ట్? స్పీకింగ్ ఇన్ టంగ్స్ అనమాట. దీన్ని మీరు ఎవరు తెలియక దూషించొద్దు, కొందరికి పేర్లు పెట్టొద్దు, వీడేదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు అనొద్దు. ఎందుకంటే పౌలే చెప్పాడు ఏమని? భాషతో మాట్లాడేవాడు ఎలా కనిపిస్తాడంటే గాలితో మాట్లాడేవాడిని ఏమంటాం మన ఊరిలో? ఒకడు నిలబడి గాలితో మాట్లాడుతున్నాడండి, అలాగే అంటారంట. మరి అది అలా అంటేనే వరం ఉన్నట్టు. వీరందరూ వెర్రి మాటలు మాట్లాడుతున్నారు అని అనుకున్నారు కదా. కాబట్టి అఫ్కోర్స్ అది వెర్రితనంగానే కనపడుతుంది, కానీ అందులో మహిమగల కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన 14 మీకు అర్థమైందా? కొరింథీ పత్రిక 14. ఆ చివరి 14 తరాల్లో మందిరం నిర్మించబడింది. ఈ 14th చాప్టర్ అనాయింటింగ్తో దేవుడు ఇప్పుడు అక్కడ మందిరం కడతాడు. ఓకేనా? ఈ 14 అధ్యాయం కొరింథీ పత్రికలో ఉన్న వరము ద్వారా దేవుడు అక్కడ మందిరం కడతాడు. హల్లెలూయా. మీరందరూ ఏం పురమేస్తారు? ఇసుక పురమేస్తారా? సిమెంట్ పురమేస్తారా? ఐరన్ పురమేస్తారా? మీరు ఏదో ఒకటి అనుకోండి. మా 500 ఇటుక రాసుకోండి. మీ ఏనమ్మా? నవ్వుతుందాక నీ ఏనిరా? నీ ఏం తమ్ముడు? 1000 బస్తాలు ఏంటి? సిమెంట్ అన్న. నువ్వు చెప్పు. ఇశ్రాయేల్ మందిరం కట్టడానికి అన్న రాత్నావు నువ్వు? రాయి. రాజేష్ నువ్వు లేచేవేంటి? నువ్వేం రాస్తావు? ఫ్రూట్స్. ఓకే. జాన్ నువ్వు? బంగారం. బా అన్న నువ్వు? ఇసుక. మీరు చెప్పండి. ఇశ్రాయేల్లో దేవుని మందిరం కట్టడానికి మీరు ఎవరు? రాయండి అన్న, రాయండి. వీళ్ళందరూ చెప్తున్నారు ఒక్కొక్కరు. అన్న 500 ఇటుక. మీకు ఒకటి చెప్పనా? నేను 10,000 మాటలు మాట్లాడుతున్నాను, అది నా పురమాయింపు. నేను 10,000 మాటలు మాట్లాడుతున్నాను, అదే నా పురమాయింపు. మీలో ఉన్నవాళ్ళు ఎన్ని ప్రవచనాలు మాట్లాడితే మీరు అక్కడ అన్ని రాళ్ళు పెట్టినట్టు, అంత సిమెంట్ పెట్టినట్టు, అంత ఐరన్ పెట్టినట్టు. అక్కడ మందిరం కట్టాలంటే ఇక్కడి నుంచి తోలుతున్నాడు. ఎన్ని లారీలో మరి నీ దగ్గర నుంచి వెళ్తాయో నేను చూడాలా కదా అండి? నీ దగ్గర నుంచి ఎన్ని లారీలు వెళ్తాయో కదండి? పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా రమ్ము 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 అనే టైప్లో ప్రవచన సంబంధమైన ఆత్మచేత నడిపించబడాలి. ఎన్నిసార్లు ప్రవచనాత్మకంగా మీరు మాట్లాడితే మీరు ఇశ్రాయేల్ దేశంలోనికి ఆ మందిరం కొరకు మీరు ఇక్కడి నుంచి సామాన్లు లారీల్లో పంపిస్తున్నారనమాట. ప్రభుకు స్తోత్రం. రేపొద్దున మందిరం అయ్యాక బయట శిలాఫలకం మీద దాతల పేర్లు రాస్తారు కదా, అక్కడ మొదటి పేరు నాదే అనేటట్టు నువ్వు ఉందువుగాక. మందిరమునకు నిధులు సమకూర్చిన దాతలు మొదటి పేరు చంద్రకుమార్ గారు, 1వ సారి 20,000.
దేవునికి 20,000 మాటలు ఈ ఒక్క రోజులోనే అన్న 20,000 మాటలు మాట్లాడాడు దేవుని ఆత్మ మీదకి వస్తే అన్నట్లుగా ఉండాలి. ఒక్కొక్క రోజు కొన్ని వేల మాటలు ఆత్మ మనకు వాక్శక్తి ఇవ్వాలి. మాట్లాడింది మాట్లాడకుండా, చెప్పింది చెప్పకుండా చెప్పగలిగిన కృప ఆత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక కదండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎవరైనా ఒకళ్ళు వచ్చి అందరికి పేరు పెట్టాలి, పెట్టిన పేరు పెట్టకుండా పెట్టాలి. ఎవరైనా వస్తారా ముందుకి? వస్తారు. కానీ 20,000 జాతులకు ఆదాము పేరు పెట్టాడు. ఏదైనా వనంలో 20,000 జాతులకు పేరు పెట్టాడు. పెట్టిన పేరు పెట్టకుండా పెట్టాడు. 20,000 జాతులకు పేరు పెట్టాడు. పడిపోయిన ఆదాముకే అంత జ్ఞానం ఉంటే, అంటే పడిపోకముందు ఆదాముకే అంత జ్ఞానం ఉంటే, కడపటి ఆదాములో ఉన్న మనకి ఇంకెంత జ్ఞానం ఇవ్వగలడు. అందుకని అన్నాడు, మొదటి ఆదాము జీవించు ప్రాణి, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. అందుకని ఆ వరం మనకు కలుగునుగాక. కడపటి ఆదాములు ఇంకెంత జ్ఞానం ఉంటుందో ఆలోచించేయండి. కాబట్టి అంత జ్ఞానము మనం ఏ భాషలో దొరకదు. ఇప్పుడు ఇంగ్లీష్లో టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి మీరు కొట్టండి చాట్ జీపీటీలో. తర్వాత తెలుగులో మ్యాక్సిమం పదాలు ఎన్ని ఉన్నాయి కొట్టండి. అంతకు మించిన పదాలతో దేవుని కార్యాలు జరుగుతాయి. ఈరోజు తాడేపల్లిగూడలో మీటింగ్ ఎంత బాగా జరిగింది? ఎవరైనా లేచి చెప్పండి ఎంత బాగా జరిగిందో. ఇంగ్లీష్లో చెప్పండి. అమేజింగ్, వెరీ గుడ్, ఇంకా ఎక్స్ట్రాడినరీ, ఇంకా సూపర్, ఇంకా అన్న వీళ్ళు చెప్పిన పదాలతో కూడికి జరిగిందంటే నీకు సాటిస్ఫాక్షన్ అయినా? ఎక్స్ట్రాడినరీగా జరిగింది, అమేజింగ్గా జరిగింది, సూపర్గా జరిగింది. రాజు తృప్తి చెందాడా? చెందలేదు. అంటే దేవుని కార్యాలు వర్ణించడానికి ఇంగ్లీష్ సరిపోదు, తెలుగు సరిపోదు, తమిళ్ సరిపోదు, కన్నడ సరిపోదు. అందుకనే వారు దేవుని కార్యాలను అన్య భాషతో వర్ణించారు. అంటే ఆ హెవెన్లీ లాంగ్వేజ్తో చెప్పేంత గొప్ప కార్యాలు దేవుడు మన మధ్యలో జరిగిస్తాడు. మాత్రమే కాదు, జరగబోయే కార్యాలు కూడా ఆ పదాలతో చెప్పాలి. దేవా నువ్వు సూపర్గా చేయాలని ఆయన అంటే సూపర్గానే చేస్తాడు. ఎక్స్ట్రాడినరీగా చేయాలంటే ఎక్స్ట్రాడినరీగా చేస్తాడు. కానీ నాకు మనసుకు అర్థం కాని మర్మంతో దేవునితో చెప్పి అలా చేయాలంటే అలా చేస్తాడు. ఎలా జరిగిద్దో చూస్తే మళ్ళీ మీరు నార్మల్ లాంగ్వేజ్లో దాన్ని డీకోడ్ చేయలేరు. ఎందుకంటే అది ఆ లాంగ్వేజ్తో జరిగింది. దేవుని స్తోత్రం. తాడేపల్లిగూడ రైల్వే స్టేషన్కి వెళ్తే ఎంతమంది ఉంటారు? వాళ్ళు నీ ప్రత్యేకత ఏంటి? వాళ్ళకి రాని లాంగ్వేజ్ నీకు వచ్చు, అదే కదా. హల్లెలూయా అన్నా. నా ట్రైన్ ఆపేసాను, నువ్వు అనౌన్స్మెంట్ ఇచ్చేసేయక. ఓకే, మా స్టేషన్ మాస్టర్ అడిగి ఉన్నాడు, నేను ముగించేసాను వర్తమానం. మీ అందరికీ లాస్ట్ అండ్ ఫైనల్గా మాట చెప్తున్నాను. ఈ వరాన్ని మీరు దూషించకండి, ఈ వరాన్ని మీరు అపేక్షించండి. దేవుడు మీ అందరికి ఇస్తాడు ఈ వరం. ఓకేనా? పిల్లలు మొదలుకొని పెద్దల వరకు మీ అందరూ పొందుకుంటారని పేతురు చెప్పాడు. దూరస్తులైన వారికి, సమీపస్తులైన వారికి ఇస్తానన్నాడు. మరి ఇది అడగండి. ఎందుకంటే ఈ చివరి దినాల్లో మందిరం కట్టేది ఈ వరంతో. 14 అభిషేకంతో మందిరం కట్టబోతున్నాడు దేవుడు. 14 అభిషేకంతో ప్రభు మందిరం కొరింథీ పత్రిక 14 ఉన్న అభిషేకం. అది గొర్రెపిల్ల 7 కొమ్ములు, గొర్రెపిల్ల 7 కన్నులు. ఏమంటే మనం మందిరం కడితే మనకి ఇష్టం లేనోడు లోపలికి వస్తే ఊరుకుంటామా? నేను మందిరం కడితే నువ్వు రావటం ఏంటని. అలాగే ఇప్పుడు యెరూషలేములో మందిరం కట్టాక ఒకడు వస్తాడంట, అందులో కూర్చుంటాడంట, నేనే దేవుడు నన్ను. ఎవడు చెప్పండి? క్రీస్తు విరోధం చెప్తారా? సరిగ్గా చెప్పండి. 7 తలలు 10 కొమ్ములు గలవాడు. ఇప్పుడు చెప్పండి, 7 కన్నులు 7 కొమ్ములతో కట్టిన మందిరంలో 7 తలలు 10 కొమ్ములు గల నువ్వు రానేలా అని చెప్పి యేసు ప్రభువాడిని ఓడిస్తాడు అన్నమాట. కాబట్టి మందిరం కట్టబడుతుందా లేదా? మందిరం కట్టబడిన దానిలోకి యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు రేపొద్దుట. కాబట్టి మందిరం అయితే కట్టబడుతుంది, కానీ ఆ మందిరానికి నిధులు ఇచ్చిన దాతలో నీ పేరు ఉండాలి. నంద్యాల నుండి మరి నంది పైపులు పంపిస్తారో ఏం పంపిస్తారో నాకు తెలియదు. ఏం సోదరులారా, నంద్యాల నుండి చాలామంది వచ్చారు, దేవునికి స్తోత్రం. తెలంగాణ నుంచి మరి మీరేం పంపిస్తారండి? ఆయన మంచిర్యాల నుంచి వచ్చాడు. మీరు బొగ్గును నల్ల బంగారాన్ని పంపిస్తారో ఏం పంపిస్తారో నాకు తెలియదు. మొత్తానికి మీ అందరి పేర్లు ఉండాలి. మీ ఇక్కడ కూర్చున్న అందరి పేర్లు దాతల లిస్టులో ఉండాలి. రేపొద్దుట ఉంటుందని నేను నమ్ముతున్నాను. మనందరి పేర్లు శిలాపలకం మీద ఉండునుగాక. అసలు 3వ మందిరపు శిలాపలకం మీద మన పేరు ఉందంటే ధన్యమైనది నా జీవితము కదండి. నిజంగా ధన్యమైపోయింది. ప్రభువు కృప మీకు దయచేయనుగాక. హల్లెలూయా.
ఏ మందిరం గొప్పది? ఇక పడగొట్టబడిన మందిరం గొప్పది. దాని కొరకు దాతల దగ్గర విరాళాలు స్వీకరించబడును. ఆ విరాళాలు ఏంటి? నేను మనసుతో 5, భాషతో 10,000, నేను మీ అందరికంటే ఎక్కువగా. అది అన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని అందరిని అలాగ దీవించును గాక. లేచి నిలబడదాం. ఒక చిన్న మాట ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఇక్కడ ఉన్న వారందరి మీద నీ తైలం కుమ్మరించబడును గాక. నీ కొమ్ములలో ఉన్న తైలం కుమ్మరించబడును గాక. క్రీస్తు విరోధి కొమ్ములను పెరుకువే శక్తి కలుగును గాక. ప్రియ ప్రభువా, నోరు తెరిచినప్పుడల్లా వాడు దేవదోషణ మాట్లాడుతున్నాడు. మా ప్రియులు నోరు తెరిచినప్పుడల్లా దైవశక్తి మాట్లాడుదురుగాక అని ప్రార్థిస్తూ, వాక్శక్తి కలిగిన నాలుకలు అందరికీ అనుగ్రహించండి. అగ్ని నాలుకల వంటి అనుభవంతో మేము నీతో మాట్లాడుతూ నాయన మా యొద్దకు వస్తున్న ప్రతి ఒక్కరితో కూడా ప్రవచనాత్మకంగా మెలగటానికి కృప చూపమని, అట్టి ప్రేమ దయచేయమని, అట్టి కృపావరం విడుదలగునుగాకని ప్రార్థిస్తూ, మరొకసారి ప్రభువా మమ్మల్ని మీరు ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నారు. ఇశ్రాయేలీలు ప్రవేశించని హేతువు చేత మమ్మను నేడులోకి ప్రవేశించి రమ్ము అనే శబ్దాన్ని మా నాలుక అందించి, మూడవదిగా ఇప్పుడు మా నాలుకల్లో నాయన మీరు 10,000 మాటలు ఎక్కువగా మాట్లాడే మాటలు మాకు అనుగ్రహిస్తున్నారు. మీకు స్తోత్రం. కొందరు దీన్ని మొదటిసారి వినుండొచ్చు, కానీ వారికి ఇది కలుగునుగాక అని ప్రార్థిస్తున్నారు. కొందరు తరచుగా వింటున్నారు, వారికి కూడా కలుగునుగాక అని ప్రార్థిస్తున్నారు. మెట్టికి ఇక్కడ ఉన్న వారందరూ కూడా నాలుకలతో మాట్లాడు వరము యేసు ప్రభు నామములో విడుదలగునుగాక అని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రిస్తున్నాము తండ్రి. ఆమేన్.